వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ రంగు పులుముకుంటారో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ఒక వ్యక్తిని భుజాన వేసుకుని మోసిన నాయకులు తీరా సీన్ రివర్స్ అయ్యేసరికి వాడు మావాడే కాదు, ప్రత్యర్థి పార్టీ మనిషి అంటూ ప్లేట్ ఫిరాయించడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిందూ దేవుళ్లపై పవన్ కళ్యాణ్ కుటుంబంపై అసభ్యకర పోస్టు పెట్టి అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ ఎపిసోడ్లో వైసీపీ సడన్ యూటర్న్ తీసుకుంది. నిన్నటి వరకు రావణ్ అరెస్టును ఖండిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ గగ్గోలు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఉన్నట్టుండి కొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఎంటర్ అయ్యి రావణ్ అసలు వైసీపీ మనిషే కాదని, అతను పక్కా టీడీపీ సానుభూతి పరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాలకృష్ణలకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి టీడీపీ సైలెంట్గా ఉందని, జనసేన మాత్రమే కేసులు పెడుతోందంటూ ట్విస్ట్ ఇచ్చారు. అసలు కొడాలి నాని ఉన్నట్టుండి ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? కాపు సామాజిక వర్గంలో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసి వైసీపీ భయపడిందా? డ్యామేజ్ కంట్రోల్ కోసమే రావణ్ను టీడీపీ అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నారా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో ప్రశ్న రావణ్ అరెస్ట్ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. తాజాగా ఈ ఎపిసోడ్లోకి మాజీ మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. రావణ్ అరెస్టుపై స్పందించిన ఆయన ఎవరూ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. రావణ్ వైసీపీ మనిషి కాదని చెప్పడమే కాదు, అతను పక్కా టీడీపీ సానుభూతి పరుడంటూ కొడాలి నాని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రావణ్ ఎప్పుడూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులకు అనుకూలంగానే మాట్లాడతాడని, వారిని పొగుడుతూ వీడియోలు చేస్తాడని కొడాలి చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలకు అనుకూలంగా ఉంటాడు కాబట్టే ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయితే టీడీపీ నాయకులు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదని ఆయన లాజిక్ లాగారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రావణ్ తమపై, జగన్పై తీవ్ర విమర్శలు చేశాడని, అయినా తాము ఎప్పుడూ అతన్ని అణిచివేయలేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. కేవలం గతేడాది కాలంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంతోనే ఇప్పుడు కక్ష కట్టి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. రావణ్ వైసీపీ వ్యక్తిని టీడీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కొడాలి కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిన్న మొన్నటి వరకు రావణ్ అరెస్టును తప్పుపడుతూ అతనికి మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు సడన్ గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? రావణ్ మావాడు కాదని చెప్పుకోవాల్సిన కర్మ వైసీపీకి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న పొలిటికల్ ఫియర్ ఏంటి? లెట్స్ కంటిన్యూ. రావణ్ అరెస్ట్ అయిన వెంటనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలంతా తీవ్రంగా స్పందించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారని ఫుల్ కోరస్ పాడారు. కానీ 2 రోజులు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. రావణ్కు మద్దతుగా మాట్లాడిన నేతలే ఇప్పుడు అతను మావాడు కాదు, టీడీపీ వాడంటూ ప్లేట్ ఫిరాయించడం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. వైసీపీ ఈ సడన్ యూటర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం జనసేన నేతలు సోషల్ మీడియా నుంచొస్తున్న తీవ్రమైన అటాక్. దేవుళ్లను, పసిపిల్లల్ని దూషించిన సైకో వెనుక వైసీపీ ఉందంటూ జనసైనికులు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎండగట్టారు. ఈ ట్రోలింగ్తో వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. ఒక ఉన్మాదిని వెనకేసుకురావడం వల్ల పార్టీకి రాజకీయంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోందని గ్రహించిన వైసీపీ నాయకత్వం వెంటనే పునరాలోచనలో పడినట్లు స్పష్టమవుతోంది.
పవన్ కళ్యాణ్ని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వ్యక్తికి వైసీపీ మద్దతు పలకడంపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే ఆ ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైంది. ఇప్పుడు రావణ్కు మద్దతిస్తే కాపులు శాశ్వతంగా వైసీపీకి శత్రువులుగా మారిపోతారన్న భయం ఆ పార్టీ నేతల్లో మొదలైంది. ఆ వ్యతిరేకతను తగ్గించుకుని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రావణ్ తమవాడు కాదని చెప్పే ప్లాన్ బిని వైసీపీ అమలు చేస్తోందని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. రావణ్ తమవాడు కాదని చెప్పడంతో ఆగకుండా అతన్ని ఏకంగా టీడీపీ అకౌంట్లో వేసేందుకు కొడాలి నాని ప్రయత్నించడం వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉంది. దేవుళ్లను దూషించిన పాపాన్ని, పసిపిల్లల్ని తిట్టిన నిందను టీడీపీకి అంటగట్టడం ద్వారా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అతను టీడీపీ సానుభూతి పరుడంటూ కొత్త రాగం అందుకున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం ఒక ఎత్తైతే ఇదే గ్యాప్లో కూటమిలో చిచ్చు పెట్టడం వైసీపీ అసలు టార్గెట్గా కనిపిస్తోంది. టీడీపీ స్పందించడం లేదు, జనసేన మాత్రమే కేసులు పెడుతోందంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పవన్ కళ్యాణ్కు టీడీపీ మద్దతుగా నిలబడడం లేదన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందా? లెట్స్ కంటిన్యూ. కొడాలి నాని ప్రెస్ మీట్ను నిశితంగా గమనిస్తే ఆయన టార్గెట్ రావణ్ కాదు, కూటమి అని స్పష్టంగా అర్థమవుతోంది. రావణ్పై టీడీపీ నేతలు ఎందుకు కేసులు పెట్టలేదు, జనసేన నేతలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు ఆందోళన చేయలేదు అని కొడాలి ప్రశ్నించడం వెనుక టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేసే కుట్ర దాగుంది. పవన్కు అవమానం జరిగితే టీడీపీ సైలెంట్గా ఉందన్న భావన్ను జన సైనికుల్లో నాటే ప్రయత్నం ఇదే. పవన్ కళ్యాణ్ కుటుంబంపై దాడి జరిగితే జనసేన మాత్రమే పోరాడుతోందని, మిత్రపక్షమైన టీడీపీ కనీసం పట్టించుకోవడం లేదని చెప్పడం ద్వారా జనసేన కాడర్ని రెచ్చగొట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కూటమిలో అన్నీ సవ్యంగా లేవని, పవన్కు టీడీపీ అండగా నిలబడటం లేదని నమ్మించడం ద్వారా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కాడర్ మధ్య చిచ్చు పెట్టాలని కొడాలి నాని మాస్టర్ స్కెచ్ వేశారు. రావణ్ వైసీపీ వ్యక్తిని ప్రచారం చేస్తోంది టీడీపీ పేటీఎం బ్యాచ్ అంటూ కొడాలి నాని చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ని డైవర్ట్ చేసే ప్లాన్లో భాగమే. తమపై పడుతున్న బురదను తిరిగి టీడీపీపైనే చల్లడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని వైసీపీ చూస్తోంది. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడమే బెస్ట్ డిఫెన్స్ అన్న ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నారు. వైసీపీ చేసిన ఈ పొలిటికల్ ట్రాప్ ను కూటమి నేతలు పసిగట్టారా? కొడాలి నాని వ్యాఖ్యలతో టీడీపీ జనసేన మధ్య నిజంగానే గ్యాప్ వస్తుందా, లేక వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కూటమి మంత్రులు స్వరం పెంచుతున్నారా? ఈ రావణ్ రగడ అంతిమంగా ఎవరికి నష్టం చేకూర్చబోతోంది? ముగింపులో చూద్దాం. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రను కూటమి నేతలు ఇట్టే పసిగట్టారు. వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్లో పడే ప్రసక్తే లేదని టీడీపీ, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఎన్ని వేషాలు వేసినా వర్కౌట్ కాదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రావణ్ ఎవరి మనిషో, అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచొస్తోందో పోలీసుల విచారణలో అన్నీ బయటపడతాయని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
టీడీపీ సైలెంట్గా ఉందన్న కొడాలి నాని వ్యాఖ్యలకు చెక్ పెడుతూ టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్పై హిందూ దేవుళ్లపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. రావణ్ లాంటి సైకోలను పెంచి పోషించేదే వైసీపీ అని, ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాక ప్లేట్ ఫిరాయిస్తున్నారని టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్లో పడక తప్పడం లేదు. మొత్తానికి రావణ్ ఎపిసోడ్లో వైసీపీ వేసిన పొలిటికల్ స్కెచ్ దారుణంగా బెడిసికొట్టింది. ముందు మద్దతు పలకడం, ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో టీడీపీ అకౌంట్లో వేయాలని చూడటం. ఈ డ్రామా అంతా ప్రజల ముందు బట్టబయలైంది. కూటమిలో చిచ్చు పెట్టాలన్న వ్యూహం కూడా ఫెయిల్ కావడంతో వైసీపీకి ఈ ఎపిసోడ్లో మిగిలింది కేవలం డ్యామేజ్ మాత్రమే. రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా వాడుకొని వదిలేస్తారన్న ముద్ర వైసీపీపై మరింత బలంగా పడింది. చేతిలో సోషల్ మీడియా ఉంటే కొందరు చెలరేగిపోతున్నారు. కాస్త పేరు రాగానే అసలు కుట్రను బయటపెడుతున్నారు. వారే కాంటాక్ట్ అవుతున్నారో లేక ఇలాంటి వారిని ముందు పెట్టుకుంటే తెరవెనుక గేమ్ ఆడించాలని భావిస్తున్నారో రాజకీయ పక్షాలు కథా స్క్రీన్ ప్లే నడిపిస్తున్నాయి. ప్రశ్న రావణ్ విషయంలో మొదట్నుంచి ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యతిరేక, అనుకూల వర్గాలు చాకిరేవు పెట్టేస్తున్నారు. మొదట్లో 2 శిబిరాలు పోటాపోటీగా నడిచినా కుట్రలు తేటతెల్లం కావడంతో అసలు రంగు బయటపడింది. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న విష ప్రచారాన్ని ప్రజలు గ్రహించడంతో మెల్లగా ప్లేట్ ఫిరాయించే పోకడలు రాజకీయ వర్గాల్లో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా స్టార్స్ ఏది చెబితే దాన్ని ప్రజలు నమ్మేస్తారని కొందరు భావించొచ్చు. కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టారే. ఒక వీడియో లేదా పోస్ట్ రాగానే ఎక్కడ్నుంచొచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అనేది ఇట్టే తెలిసిపోతోంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు నియంత్రణ ఉంటుంది. చేతిలో ఫోన్ ఉన్నా లేక తన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉందని చెలరేగిపోతే చట్టం చూస్తూ ఊరుకోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 దగ్గర నుంచి బిఎన్ఎస్ వరకు చాలా సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. ప్రస్తుతం ప్రశ్న రావణ్ విషయంలో ఇదే జరుగుతోంది. చాలా మంది యూట్యూబర్లు ఫేమ్ రాగానే పక్కదోవ పడుతున్నారు. తమ చేతిలో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ని అడ్డుపెట్టుకుని ఎదుటివారిని వంచిస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో తనపై పోలీసులు ఫోకస్ పెట్టారని తెలియగానే ఫోన్లోని కీలక వీడియోల్ని ప్రశ్న రావణ్ డిలీట్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. వాటిని రీట్రీట్ చేయగానే ఆందోళనకరమైన వీడియోలు బయటకొచ్చాయని, మావోయిస్టులకు మద్దతుగా ఉన్న వీడియోలు దొరికాయని పేర్కొంటున్నారు. చట్టం ముందు ఇలాంటి పోకడలు తీవ్రంగానే ఉంటాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. ఈ తీవ్రత తెలిసిన తర్వాత వైసీపీ నేతల టోన్ మారినట్టు అనుమానిస్తున్నారు. ప్రశ్న రావణ్ ఉదంతం తర్వాత పవన్ కళ్యాణ్పై నిన్న మొన్నటి వరకు రెచ్చిపోయిన కొన్ని అకౌంట్స్ సైలెంట్ మోడ్లోకి వెళ్లాయి. పిన్ డ్రాప్ సైలెన్స్. పోలీసులు కూడా తాట తీస్తూ ఉండడంతో కిక్కురుమనడం లేదు. వాస్తవానికి వైసీపీ సమయంలో జడ్జీలను కూడా వదలకుండా సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయారు. ఆ తర్వాత న్యాయస్థానాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉండడంతో పోలీసులు చట్టానికి పదును పెడుతున్నారు. ఎప్పుడైనా ఎదుటివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి, హక్కులకు భంగం కలగనంత వరకు ఏదైనా చెయ్యొచ్చు. విమర్శించేవారికి ఎంత రైట్ ఉంటుందో ఆ విమర్శలు ఎదుర్కొనే వారికి కూడా చట్టం అంతే రక్షణ ఇచ్చింది. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, కానీ దేవుళ్లను, పసిపిల్లలను అడ్డు పెట్టుకుని ఆడే వికృత క్రీడ ఎప్పటికీ సక్సెస్ కాదు. రావణ్ ఎపిసోడ్లో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. నిన్నటి వరకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ వెనగేసుకొచ్చిన నేతలే నేడు వాడు మావాడు కాదు, టీడీపీ వాడంటూ కొడాలి నానితో చెప్పించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కూటమిలో చిచ్చు పెట్టాలని వేసిన స్కెచ్ కాస్త రివర్స్ అయ్యి వైసీపీ మెడకే చుట్టుకుంటోంది. తప్పు చేసిన వాడిని సమర్థిస్తే ఆ పాపం ఎప్పటికైనా వెంటాడుతుందన్న బేసిక్ లాజిక్ను వైసీపీ నేతలు మర్చిపోయినట్లున్నారు. విచారణ పూర్తయితే రావణ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలడం ఖాయం. అప్పుడు వైసీపీ నేతలు ఇంకెన్ని కొత్త రాగాలు తీస్తారో చూడాలి.